అందులో భాగమే ఈ గొడవలు, ఈ పంచాయతీలు, కథా కార్ఖాన అయితే. సో సురువు అయింది, ఆట సురువు అయింది అయితే. ఈ లెక్కన చూస్తే కల్వకుంట్ల కవితమ్మ బయటకు వచ్చిందంటే ఆట సురువు అయింది అయితే. ఆట సురువు కాదు, సమాప్తం కూడా అయితే. పెద్ద చాలా రోజులు పట్టదు ఇది, చాలా రోజులు పట్టదు. ఎందుకంటే ఆఖరి రీల్ నడుతుంది ఇది, చివరికి వచ్చిందా ఆఖరి రీల్ నడుతుంది. ఇందులో ఏం కాలిపోయింది, ఆఖరి రీలే ఇది. ఈ హరీష్ రావు గారి పాత్ర ఏంది? ఇప్పుడు కేసీఆర్ మాట్లాడినాం, కేటీఆర్ మాట్లాడినాం, కవితమ్మ గురించి చెప్పినాం. అసలు హరీష్ రావు పాత్ర ఏంది? మొదటి నుంచి నమ్మిన బంటుగా మామకు మరి దగ్గరగా ఉన్నాడు, దగ్గరగా చూసిండు, దగ్గరగా జీవిస్తూ ఉన్నాడు. అసలు హరీష్ రావు పాత్ర ఏంది? భవిష్యత్తు ఎట్లుండొచ్చు అనుకోవచ్చు? అంటే హరీష్ కష్టపడ్డోడే. అసలు మామకు పిఏగా మెదిలినోడు ఆయన. దాని తర్వాత ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయిండు. ఎంత పెయిన్ అయినా భరిస్తాడు, ఎంత పెయిన్ అయినా భరిస్తాడు. కడుపులో ఉంటుంది కానీ ముఖం మీదకి రాదు ఆయనకు. ఎంత బాధ ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత కష్టం ఉన్నా ముఖం మీద కనిపించనోడు హరీష్ రావు. మామ ఎడల కృతజ్ఞత కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన. ఓకే. దాని తర్వాత దూరాలు నన్ను తొక్కిర్రు, దూరాలు నన్ను బాగా ఇబ్బంది పెట్టిర్రు. నక్సలైట్లో పోదాం అనుకున్నా. మీరు? నేను నిజంగానే పోదాం, నిజంగానే అందరిని మాట్లాడుకొచ్చుకున్నా. నక్సలైట్లతో పోయినా, లోపల పోయినా, మాట్లాడినా, టీంతో మాట్లాడినా వచ్చినాకనే మాదిగిళ్ళల్లో ఉన్నా. కటాయ మామ అనేది, ఎల్లు మామ, ఇట్లా బాయ్ వరుసలు ఉండేది. జంగాడి ఆడికి వచ్చాడు, ఆడికైతే ఏంది అంటే, నేను ఎవరు అడిగినా మీ దగ్గర పొమ్మంటాను, నాకు జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. అప్పుడు జనతా పార్టీ టికెట్ ఇచ్చింది, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మీరు పనిచేసినట్ట అంటే, నేను అంతకంటే ముందుగానే చెప్పిన వాళ్ళకు, అరే భయ్ నేను వెళ్ళిపోతాను, నా భార్యను, ఒకడే కొడుకు, బిడ్డ పుట్టలేదు, మా భార్యను మా అప్పచెప్పి, మా అత్తగారింటికాడ అప్పచెప్పి వెళ్ళిపోతానంటే, మా కథ ఇట్లా ఏం మిలిటెంట్ వస్తాడు, ఏం కాదు, ఏం లక్ష్యం, మరి ఎందుకు అందులో పోయేది? ఈ గుడిపాటలను చంపుతా, గుడిపాట దూరాలు ఉన్నారు కదా, దూరాలను చంపితే కథ ఏం కదా, మావోయిస్టులకు పోయి దూరాలు చంపాలనేది టార్గెట్. చంపుతా, ఏం కాదు, ఓ అట్లయితే సరే, వాళ్ళని చంపేతావు కదా, వాళ్ళని చంపితే ఏం కాదు, పోయి ఇక మేము ఫ్రీగా ఉంటాం, మన ఇబ్బంది పెట్టుడేవాడు, నీ పేరు చెప్తాం అని వాళ్ళు నిమ్మలపడ్డారు. ఈయన వస్తే ఏందే అంటే, ఇట్లయితే ఇట్లా రేపు ఎల్లుండో రాలేదంటే, నాకు రేపు వచ్చేంత శక్తి లేదు అంటే, సరే కూర్చొని కటామా ఈయన ముఖం అయితే మంచిగా కనిపిస్తాడు, పరకాలన్న దొరుకుతాడు, లేకపోతే అనకోనండ దొరుకుతాడు. చేద్దాం, ఎవరికో చేయాలి కదా. నేను బయటికి పోయే వరకు ఇంకా 20 రోజులు పెట్టేటది, ఈ 20 రోజుల లోపల ఎన్నిక అవుతుంది కాబట్టి చేసి కాలు పెడదాం, ఏమవుతుంది, ఎవరికో కోటేయాలి కదా, ఆ ఓటు వీనికి కాలు పెడదాం. వీడు ఏనాడు దొరుకుతాడు, ఆ ధర్మారెడ్డి అనేతోడు మనకు దొరకడు, వాడు దొర, వీడు కాపుదనపోడు, వాళ్ళ తండ్రి పేరు జగ్గయ్యే కదా, జంగాడి తండ్రి పేరు జగ్గయ్య, వీడు సామాన్యుడు అనిపిస్తుంది అంటే ఓకే చేసినాక ఆయన గెలిచాడు, 500 ఓటుతో గెలిచినాక మా కుటుంబ సభ్యుడు ఆయన. నేను అటు పోకుండా ఆయన అడవులకు పోకుండా అయిపోయారు, అందులో అడుగులో పోకుండా ఇంట్లో చిక్కిపోయినా, బీజేపీలో అది బీజేపీ కాదు అన్నట్టు, జనతా పార్టీ చిక్కిపోయారు. సరే, ఆయన మాకు సన్నిహితంగా అనేక సంవత్సరాలు కష్ట సుఖాలు, బాధలు, అవస్థలు ఇవన్నీ ఇట్లా దత్తాత్రేయ గారు పరిచయం, అందరు నాయకులందరూ పరిచయం, అందరి తలలో నాలుకగా మెదిలేదు నేను. ఇవన్నీ జరిగినాక ఆయన అన్నట్టు, ఈ వెంకయ్య నాయుడు పుణ్యాన్ని ఎప్పుడైతే 3 రాష్ట్రాలు అయినప్పుడు, 4వ రాష్ట్రంగా ఇది అయ్యేది ఉండే, ఒక్కోటి 2 రాష్ట్రాలకనే ప్రామిస్ చేసింది, కట్టుబడి ఉన్నది ఒక్క తెలంగాణకే. నాకు తెలంగాణ పిచ్చి అయినా కూడా జంగాడి వచ్చి చెప్పింది నాకు, అరే ఇక నిన్ను రాదన్నా, నీతో ఇక నేను ఆపలేనురా, నీ ఫైర్ను నేను ఆపే శక్తిలో లేని, ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్లో పో, వాళ్ళు పార్టీ పెట్టాను, పార్టీ పెడతాను తెలుస్తుంది, ఇంకా కాలేసుమా, ఇక నువ్వు అలా పోరా, ఇక నువ్వు పోతేనే నువ్వు నీ యొక్క ఈ ఉమ్మేషన్ ఏదైనా కడుపులున్నదో అది ఇంకా నీకు జనంలోకి వెళ్ళిపోతావు, నువ్వు వెళ్ళిపో అంటే వచ్చిన. ఈయన కూడా వీళ్ళ ఈ కొడుకు ప్రవర్తన, బిడ్డ ప్రవర్తన ఇదన్నీ చూసి విసుకొచ్చినాక హరీష్ ఇక నేను వద్దురా, నువ్వు ఏదైనా చూసుకోమంటే చూసుకుంటాడు.
హరీష్ రావు అంత చేపడదంటే ఓపిక పడతాడు. ఎందుకంటే ఆయన ఫీల్డ్ ప్లే గ్రౌండ్ కావాలి, ఆయన హరీష్ రావు ప్లే గ్రౌండ్ కోసం నాసుబెట్టి చుట్టాడు తప్ప ఇష్టం లేకుండా ఇష్టపడ్డట్టుగా అనిపిస్తాడు. అదే ఇంతకుముందు ముచ్చట అడదాం అనుకున్నది. నిన్ననో మొన్ననో హరీష్ రావు బర్త్డే ఉండే, నిన్ననో అనుకుంటున్నాను, నిన్ననో మొన్న. ఈ హరీష్ రావు బర్త్డేకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలే, కేటీఆర్ చెప్పలే, కవితమ్మ చెప్పలే. ఈ హరీష్ రావు వర్గం వాళ్ళంతా గుస్సా అవుతున్నాడు. ఏంది ఫ్లెక్సీలు పెడితే దీపిచ్చిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మరి కేటీఆర్ ఫ్లెక్సీని ఏమో తీయలేరు, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేరు. ఇది సోషల్ మీడియా వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఓ రాత రాస్తే ఏమే ఎందుకు మా హరీష్ రావుని ఇట్లా పక్కన పెడుతున్నారని గరం అవుతున్నారు. ఎందుకు ఇట్లా బర్త్డే విషెస్ కూడా చెప్పని పరిస్థితి ఎందుకు వచ్చిందంట హరీష్ రావుకి? అయితే వాళ్ళకు అంతా ఇప్పుడు వాళ్ళ ఉడకపోతంతా హరీషే. ఇప్పుడు మేము ఏదో ఇట్లా నానా కంగాలు అయినాం కదా, ఆగమాగం అయినాం కదా, శిల్లంపలం అయ్యారు. ఆగమాగం అయితే వీడు నిమ్మలంగా ఉన్నోడే కదా. ఇప్పుడు కొట్టుకున్నతో దగ్గర కుర్చీ మీద కూర్చుండుతో కోపం వస్తుంది, వాడు కొట్టుకుంటాడు, వాడు కొట్టుడు సయే. కానీ అరే వీడు నిమ్మలంగా ఉన్నాడు, సంతోషం ఆవింది, కొంచెం కూడా అటు వత్తలేడు ఇటు వత్తలేడు అని ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఇంత లొల్లి అయితే అంటే ఆయన లొల్లి పోయి ఆగు అంటాడా, ఇటు అంటాడా, అటు అంటాడా, ఏమంటలేడు కదా. అనకపోయారకు సైలెంట్ ఓన్ మీద కోపం. ఓకే, ఇప్పుడు ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన రోజు, ఒక్కడే మంత్రి ఉన్న రోజు నేను ఆయనతోనే ఉండేది. హరీష్ దగ్గరికి పోయేది, పొద్దున టిఫిన్ చేసేది, అంతా చేసేది, ఒక్కడే ఉండే కదా మాకు హోమ్ మినిస్టరు. ఏదో ఇది దట్టి కట్టి ఆయన మహమ్మద్ అలీ సాబ్ ఇది ఏం కట్టేది అంటే ఇది కట్టేది ఆయనకు, కేసీఆర్కి ఇది కట్టేది, ఈ చేయి తీసుకునేది. దానికి ఎన్నో మంత్రి పదవి, దట్టి కట్టినందుకు మంత్రి పదవి రాసి ఇచ్చాడు ఒకటి. హోం మంత్రి ముందట ఏం చేయాలి, ఓ పోలీస్ వ్యాన్ పోతుంది, ఆయనకేం తెలియదు. ఆయన మంచోడు, పాపం మంచోడు, పెద్ద ఫామ్ ఉండే, ఆవుల ఫామ్ ఆయనది. ఓ తండ్రిగాడు చాటుమూలలో ఎన్ని నడిపించిండు, ఈటల రాజేంద్ర 100 ఎకరాలు అమ్మిండు, 100 ఎకరాలు అమ్మి పెట్టిండు. ఈటల రాజేంద్ర ముచ్చటగా ఉన్నది కదా రేపు కాళేశ్వరంకు 6వ తారీఖు నాడు. అరే పోవాలి. ఇప్పుడు అన్నిటికంటే నేను కాళేశ్వరంలో హరీష్ రావు, కేసీఆర్, లేకపోతే ఈటల రాజేంద్ర ఏమన్నా తప్పుంటే ఈటల రాజేంద్రను ప్రశ్నించాల్సిందే. కానీ ఒక్కటే, ఈ 5 ఏళ్ళకోసారి ఎన్నుకునబడేటోడు రాజకీయ నాయకుడు. ఓట్లో పుట్టేటోడు ఎవరు? అయ్యవ పుట్టేటోడు కొడుకు లేకపోతే బిడ్డ. ఓట్లో పుట్టే నా కొడుకు లీడరే కదా, లీడర్ ఎన్ని ఏళ్ళు ఉంటాడు, మళ్ళీ 5 ఏళ్ళు ఉంటాడు కదా. 5 ఏళ్ళకు మళ్ళీ ఒకసారి మళ్ళీ దండం పెట్టాలి కదా. ఈ నౌకర్దారికి, ఐఏఎస్ ఆఫీసర్కు, ఐపీఎస్ ఆఫీసర్కు, ఈ మనకు ఎవరికి ఇంజనీర్కు, ఎస్సీకి, డిఈకి, వీళ్ళందరికీ ఎన్ని ఏళ్ళు ఉంటుంది నౌకరీ? 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళ వయసును బట్టి ఉంటుంది. మరి ఈ సోయి ఉండద్దా? వీళ్ళకి సోయి ఉండాలి కదా అంటాను. అధికారులకు ఉండాలంటారు, ఖచ్చితంగా ఉండాలి. అరే మేము చేయంగాక చేయబో, మీరు రాసుకొని బిల్లు తీసుకోండి, మీరే రాసుకోండి, మీరే ప్లాన్ వేసుకోవాలి అంటే వేసుకుంటారా? వీళ్ళు ప్లాన్ వస్తుందా వీళ్ళకు? చెప్పాలి. ఇప్పటికైనా కేసీఆర్కి ఒక్కొక్కడికి కట్టు అన్నాం మేము, ఇదే అవైలబుల్ పాయింట్ అన్నాము, అయినా ఆయన ఎందుకో దేనికో ఆశపడి గాడ కట్టిండు అని ఇప్పుడన్నా చెప్పాలి ఆ జడ్జి ముందట. ఆయన నిష్ఠాతుడట జడ్జి, పీసీ ఘోష్ కమిషన్ నిష్ఠాతుడట. ఇప్పటికైనా చెప్పాలి, వీళ్ళకి సిగ్గుండాలి, వీళ్ళని ఉరిదీయాలి. అసలు అధికారులను ఉరిదీయాలి. ఇటువంటి అధికారులు ఇక కనిపించద్దు. మన సొమ్మే కదా, అరే పేదోళ్ళ సొమ్ము కాదా ఇదంతా. అప్పు ఎవడు కడతాడా? వీడు అప్పు చేసిపోతాడు, ఎవడు? కానీ అప్పుడు బెదిరించారు అధికారుల్ని కేసీఆర్ మాజీ మంత్రులు కానీ, అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా అంటే అట్లా ఊపమారు, సంతకం పెట్టారు అనేది ఒక డమ్మీ లెక్కుండే అధికారులు అప్పుడు ఇంజనీర్లు అని ఒక చర్చ అంటే ఉండొచ్చు. డమ్మీ లెక్క ఉన్నా తప్పే. ఇప్పుడు నేను ఎందుకంటే నిరంకుశత్వం ఉన్నటువంటి వాళ్ళ కాడ కూడా పనిచేసిన ఇంజనీర్లు ఉన్నారు. నియంతల కింద పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిజాయితీ చెప్పిల్లు కదా, నిజమే చెప్పిల్లు కదా అంటాను. వాని గిట్టనోడు చంపచ్చు నీ అంతా. కానీ గిటువంటి పాప పనులు చేసిండ్రా, గిటువంటి దరిద్ర పనులు చేసిండ్రా? ఈ చేసుడు చేయించినందు ఎంత తప్పో చేసినందుకు కూడా అంతే తప్పని నా అభిప్రాయం. ఓకే, ఎందుకంటే భావితరాల కన్నా ఒక సిగ్గు ఉండాలి. ఇప్పుడు మా తరం నాశనం అయిపోయింది, మీ తరం కూడా అట్లే ఉండాలా? మీ తరం వరకన్నా సోయి రావద్దా?
అరే అవమానాలు మన్నో మశానో మా తరం పడ్డది, కానీ మీ తరం వచ్చే వరకన్నా కావద్దా? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.